హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో పవన్ మల్లాది గారు పిసిసి పక్షాన 307 పోలింగ్ బూతుల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్కు సంబంధించి శిక్షణ ఇచ్చే కొరకు రావడం జరిగింది. ఇది ఓటర్ల సవరణకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. 119 నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు విధిగా బూత్ లెవెల్ ఏజెంట్లను అపాయింట్ చేసుకొని ఎవరి గ్రామాల్లో ఎవరి బూతుల్లో వారు ఓటర్ల సవరణలో పూర్తిగా లీనం కావాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఉద్దేశము 2002లో ఓటర్ల సవరణ జరిపినప్పుడు ఎవరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దు, ప్రజాస్వామిక ఓటు హక్కు కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన సరళితోటి ఎన్నికల కమిషన్ ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాటి ఆలోచన ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా ఓటు మిస్ కావద్దు, వాళ్ళ యొక్క ఓటు హక్కును కోల్పోవద్దు అనే ఆలోచన ఆనాడుంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఓటర్ల సవరణ కార్యక్రమంలో ఇప్పటికీ జరిగిన కొన్ని రాష్ట్రాల ఉదాహరణలు తీసుకుంటే రాజకీయ కుట్రతో కక్ష సాధింపుతోటి ఆ స్థానికంగా అక్కడ పార్టీలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమంగా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు మొన్న బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, బీహార్ తీసుకోవచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించి ఆ పార్టీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించే విషయం లోపల ఎన్నికల కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుందనేటువంటి ఆరోపణ ఎదుర్కొంటుంది ఈరోజు. కాబట్టే తెలంగాణలో పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముందస్తుగా ఆలోచన చేసి గ్రామ స్థాయిలో మా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం చేపట్టి అందరినీ అప్రమత్తం చేస్తూ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన ఓట్లను వారికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వాటిని తొలగించేటువంటి కుట్ర కాన్స్పిరసీ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఉదాహరణకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇది అధికారికంగా పత్రికల్లో ఈరోజు కూడా 88,13,207 మంది ఓటర్ల వివరాలు తేడాలు. నేను ఒక హుస్నాబాద్ నియోజకవర్గం తీసుకుంటేనే 2,54,923 ఓట్లలో 61,000 ఓట్ల తేడా ఉంది. అప్రమత్తంగా లేకపోతే వాటిని తొలగించేటువంటి అవకాశం 100% ఉంది. కాబట్టి మేము మా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని ద్వారా 61 ఓట్లలో ఉన్నటువంటి అర్హత కలిగిన ఓటరు, ఇది కాక 6,933 మంది ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళ సంఖ్య ఉంది, అది వేరు. మళ్ళా దాని గురించి చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడానికి విషయం లోపల కానీ ఇక్కడ నుంచి మారి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడానికి హక్కు ఉంది. కొత్త ఓటు వచ్చినా, కొత్త కోడలు వచ్చినా, బిడ్డ ఇక్కడ నుంచి పోయినా, రకరకాల అంశాల పేరు మీద, రకరకాల కారణాల పేరు మీద ఓటర్ మ్యాపింగ్ జరుగుతున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఊరికి వస్తారు. అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అర్హత కలిగిన ఓటు, అది ఓటు ఎవరికి ఇస్తారనేది అప్రస్తుతం. కానీ అర్హత కలిగిన ఓటును ఎవరు కూడా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము 119 నియోజకవర్గాలకు శిక్షకులుగా వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు 119 నియోజకవర్గాల్లో ఈ బిఎల్ఏలకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో పవన్ గారికి ధన్యవాదాలు. నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి 307 బూత్ లెవెల్ ఏజెంట్లను కావచ్చు, సర్పంచులు కావచ్చు, లేదా మండల స్థాయి అధికారులు కావచ్చు, నేను ఎమ్మెల్యేగా కూడా నేను ఆ బూత్ లెవెల్